రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, నియంతృత్వం పోయింది, బానిసత్వం పోయింది. కోర్స్ బానిసత్వం ఇప్పుడు కొత్త రూపంలో మరింత బలంగా ఉందనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ మనం దాటుకొని వచ్చాం. నియంతృత్వం, రాజులు, రాజ్యాలు, ఎంతోమంది త్యాగాల ఫలితం ప్రజాస్వామ్య భారతాన్ని ఏర్పాటు చేశాం. 7.5 దశాబ్దాలు దాటుకొని వెళ్తూ ఉన్నాం. కానీ ప్రస్తుతం కొందరి పాలకుల వ్యవహార శైలి, కొన్ని ప్రభుత్వాల వ్యవహార శైలి చూస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి రాజులు, రాజ్యాలు, నియంతృత్వం దగ్గరికి ఏమైనా కనుక తీసుకెళ్లాలని బాగా తహతహలాడుతున్నట్టున్నారు కొందరు పాలకులు, కొన్ని ప్రభుత్వాల వ్యవహార శైలి చూస్తూ ఉంటే. సరే, మీరు దేశం ఒక యూనిట్గా తీసుకోండి, లేదా మన రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. రోజు పత్రికలు, టీవీ ఛానల్లో చూడండి, నిత్యం మనకు కనిపించేది వీళ్ళ మీద కేసు, వాళ్ళ మీద కేసు, దీని మీద చర్యలు, దాని మీద చర్యలు. ఆ కేసులు కూడా దేనికోసం? ఈ చిన్న చిన్న వాటి కోసం నోరు తెరిస్తే కేసులు పెట్టేయడం. ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపడితే దాని చుట్టూ కుప్పల కుప్పల కేసులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించుకుంటూ నియోజకవర్గాల్లో కార్యక్రమానికి పిలిపించింది వైసీపీ. దాని మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఉల్లంఘనలకు పాల్పడ్డారు, పోలీసులు చెప్పినా కూడా వినలే, బ్యారికేడ్లు అడ్డు తొలగించుకొని పోయారు. ఇటువంటి వాటి కోసం కేసులు పెడతారా? ప్రజాస్వామ్యంలో ఇటువంటివన్నీ మనం ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద నిరసన వ్యక్తం చేసి ఆందోళనలు వ్యక్తం చేయడం, అదే అసలు ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం అది. నిరసన వ్యక్తం చేయడం, ఆందోళనలు చేయడం. నిరసన వ్యక్తం చేసిన దానికి కేసులు ఏంటో నాకు అర్థం కాదు. ఆందోళనలు వ్యక్తం చేస్తే కేసులు ఏంటో? అసలు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే నేను అదే అంటున్నాను, నియంతృత్వం. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక విషయంలో కేసు పెట్టచ్చు. నన్ను చూసి నవ్వారని, నన్ను చూసి ఏడ్చారని, ఇంక ఇక్కడ ఉన్నవి లేనివి అన్నీ కలగలిపి. అసలు మద్యం రిలేటెడ్ చాలా ఘోరాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కొందరి జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నా కూడా కేసులే. ప్రతిదీ కేసేనా? నిన్న హిందూపురంలో మొన్న వైసీపీ కార్యాలయం మీద దాడి జరిగితే వైసీపీ నాయకులు కొందరు అక్కడ ఆందోళన చేసేకి, నిరసన వ్యక్తం చేసేకి వాళ్ళ నాయకత్వం పోతే ఎక్కడికక్కడ కొందరిని అడ్డుకోవడం, పోనివ్వకుండా చేయడం. కొందరు పోలీసులు చెప్పినా ఏం లేదని చెప్పి దీని మీద కూడా కేసులు. దాడి చేసిన వాని మీద కేసు పెట్టారో లేదు తెలియదు, ఆ విధ్వంసం చేసిన వాని మీద కేసు పెట్టారో లేదు తెలియదు. కానీ నిరసన వ్యక్తం చేసుకునే పోయే వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళ మీద కేసులు అనడం, ఇంట్లో నుంచి బయటకు రాని కూడా నోటీసులు ఇవ్వడం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఏ విధానాన్ని, ప్రభుత్వ వ్యతిరేక ఏ వాయిస్ని, ఏ ఆందోళనలను కూడా భరించలేని స్థాయికి వెళ్ళిపోతే దాన్ని నియంతృత్వం అని అంటారు కదా. నియంతృత్వం అంటే ఏంటి? ఇప్పుడు అధికారంలో ఉంటే అంత వాళ్ళ మాట చెల్లుబాటు కావాలి, ఇంకా ఎవ్వరికి ఏది అవకాశం ఉండదు, ఎవరు నోరు తెరవద్దు, ఎవరు ఆందోళన చేయొద్దు, ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించవద్దు. దాన్ని నియంతృత్వం అనే అంటారు. ఎందుకు వీళ్ళు ఇంత అహంకారంతో? సీరియస్లీ, ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి అని, ఆయన చుట్టూ కొన్ని ఆరోపణలు వస్తే ఒక వ్యక్తి, విజయనగరంకి సంబంధించిన ఒక వ్యక్తి విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ వివరాలు చెబితే దానికి కొన్ని వివరాలు, ఆయన వార్త, మరికొన్ని విశ్వసనీయ సమాచారం అని చెప్పి ఒక పత్రిక వార్త రాసుకుంటూ వస్తే ఆ సురేష్ అనే వ్యక్తి మా ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోనే లేడు, లేని వ్యక్తి ఉన్నాడని రాశారు. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పి జనసేన వాళ్ళ ప్రకటన. ఏంటి దానికి? అటువంటి వాటికి కూడా లీగల్ చర్యలా? అటువంటి వాటికి కూడా కేసులా? వాళ్ళేమీ 33,000 మంది అమ్మాయిలను ఎవరో సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు అని చెప్పి అనట్లేదు కదా. జనరల్గా కాళ్ళలో చెప్పు తీసుకొని చెప్పుతో కొడతానని చెప్పి అనట్లేదు. నోరు తెరిస్తే కేసు, ఏది మాట్లాడినా కేసు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయం ఎట్లా చేస్తాయి? ప్రభుత్వం ఏం చేసినా దానికి మద్దతు ఇచ్చుకుంటూ పోవాలి. నేను అదే అంటున్నా, దాన్ని నియంతృత్వం అంటారు కదా. దాన్నే కదా నియంతృత్వం అనేది. అన్నకి ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో భూతేనా?
ఇటువంటి బలపడుతూ పోతే అల్టిమేట్గా మనం వెళ్ళి ఆగేది నియంతృత్వం దగ్గరికి, ఆ నియంతృత్వంలోకి వెళ్ళిపోతాం కదా. ఇప్పటికీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ప్రభుత్వాలకి ఎందుకు అర్థం కాదు, పాలకులకి ఎందుకు అర్థం కాదు, వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? అల్టిమేట్గా ఎవరికి మద్దతు ఇచ్చుకున్నా కూడా ఫస్ట్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం అనేది చక్కగా పనిచేయాలి కదా. పోలీసులు కూడా విడిగా ఈ కేసులని అదని ఇదని ఇంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి పోలీసులు కూడా గురి కావద్దు కదా. సో ఎక్కడికి తీసుకెళ్తున్నారేమో చాలాసార్లు పత్రికలు చూస్తే ఎవరెవరి మీద రోజు ఇవే కేసులే ఉంటాయి. ఏంది ఇదంతా? అంత ఈజీగా ఉంది కదా అని చెప్పి టకటక రాసేసి కేసులు పెట్టేయడం అనేది ఏదో సెక్షన్. ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కాదు.